సంగారెడ్డి పట్టణం ప్రశాంత్ నగర్లోని శ్రీ సంజీవని హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని మొదటి రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని ప్రశాంత్ నగర్లోని శ్రీ సంజీవని హనుమాన్ ఆలయంలో మొదటి రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని కాలనీ వాస్తవ్యులు శ్రీమతి జగదాంబ కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కాలనీ వాసులందరి తరపున ఆలయ కమిటీ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, మనోహర్, గోవింద్ గౌడ్, శోభన్, ఆనంద్, రవీందర్ రెడ్డి, చందు, కృష్ణగౌడ్ అధిక సంఖ్యలో భక్తులు, కాలనీవాసులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ब्रह्मणे नमः मध्ये पानीयमुद्रा पुष्पान्ते कुतुम्बिकायै नमः नमः तुलसमीरकं दवगणकं सुतये आत्मसनिप्रदायिनी जय जय मा जगजननी जय जय भयहारिणी भवतारिणी आनन्द आत्मतनि प्रजातनि पतुतनि लोकषण्डवैतनि अग्निः प्रजं बहुलं मे करोत्वन्नं वयोरेतो अतमासो धत्ता चन्द्रमा मनसूर्यात् कुक्षुः सूर्यो अजायता सूत्रान् धारयामि. సంగారెడ్డి పట్టణ ప్రజలకు ముఖ్యంగా ప్రశాంత్ నగర్ కాలనీవాసులకు అదేవిధంగా భక్తులకు ముందుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా రాబోయే దసరా మరియు బతుకమ్మ ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 15 సంవత్సరాలుగా మా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా వివిధ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి మా కాలనీవాసులు భక్తులు తమకు తోచిన
సహాయం అందిస్తూ ఆలయ కమిటీకి సహకరిస్తున్నందుకు కాలనీవాసులకు, భక్తులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కొరకు కూడా కాలనీవాసులు హితోతంగా కృషి చేస్తూ సంగారెడ్డి పట్టణంలోనే ప్రశాంత్ నగర్ ఆలయం అంటే ఒక గుర్తింపు తెచ్చిపెట్టారు. అందుకు కాలనీవాసులందరికీ కూడా నేను ఎంతో అభినందిస్తూ ఈ అవకాశాన్ని మాకు సేవ చేయడానికి ఈ వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపించి ఈ ఆలయానికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మరొకసారి ఆలయ కాలనీవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ తమ సహాయ సహకారాలు అందిస్తూ నాకు సహకరిస్తున్న ప్రభాకర్ గారు, అదేవిధంగా మనోహరన్న గారు, గోవింద్ గౌడ్ గారు, శోభన్ గారు, ఆనంద్ గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, ఇతర ఆలయ కమిటీ సభ్యులకు, మాజీ కౌన్సిలర్ మురళి గారికి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా వారందరూ ఇలాగే తమ సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం అమ్మవారిని మన కాలనీవాసులు శ్రీమతి జగదంబ గారి కుటుంబ సభ్యులు అందించడం జరిగింది. అందుకు ఆలయ కమిటీ తరఫున వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు వారి కుటుంబం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.